మూసీ అభివృద్ధికి అడ్డుపడం, కానీ ప్రజల ఇళ్లు కూల్చుతామంటే మాత్రం ఒప్పుకోం. మూసీ నిద్రలో పాల్గొన్న బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు. తమ బస్తీల్లో నిద్రించేందుకు వచ్చిన బీజేపీ నేతలకు అక్కడి ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదని, ప్రజలు మూసీ విడిచి వెళ్తామంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తామంటే తాము కూడా సంతోషిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూలగొడతామంటే మాత్రం కుదరదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లోనే చేయాలని సూచించారు. నిజాం కట్టిన రిటైనింగ్ వాల్ మాదిరిగా కట్టాలని, 40 ఏళ్ల కింద కట్టిన ఇళ్లను కూల్చుతామనడం సరికాదన్నారు. నగరంలోని లక్షలాది మంది జనాభాకు సంబంధించిన మురుగునీరు మూసీలోనే కలుస్తుందన్న కిషన్ రెడ్డి ఆ నీటిని మళ్లించకుండా మూసీ కాలుష్యాన్ని ఎలా ఆపుతారని ప్రశ్నించారు. డ్రైనేజ్ నీటి సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారన్నారు. ఇళ్లను కూల్చకుండా మూసీ అభివృద్ధి చేస్తామంటే పార్లమెంట్ సభ్యుడిగా తన వేతనాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసిరామ్ నగర్ లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారన్నారు కిషన్ రెడ్డి. మూసీ నిద్ర చేపట్టిన కిషన్ రెడ్డికి తులసిరామ్ నగర్ వాసులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎవరు ఎప్పుడు వచ్చి తమ ఇళ్లను కూల్చేస్తారో అని భయంగా ఉందన్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ వారికి అండగా ఉంటుందని కిషన్ రెడ్డి భరోసా కల్పించారు. మూసీ బాధితులకు భరోసాగా బీజేపీ ఉండదన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. మూసీ నిద్రలో భాగంగా మలక్పేట్ శాలివాహన్ నగర్ లో నిద్ర చేశారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలని లక్ష్మణ్ సూచించారు. పేదలతో చెలగాటమాడితే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మూసీ నివాసితులు ఇళ్లు కూల్చే ప్రయత్నం చేస్తే బుల్డోజర్లకు అడ్డు నిలబడతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నాయని మండిపడ్డారు. అందులో భాగంగానే మూసీ ప్రక్షాళన అని విమర్శించారు. బీజేపీ చేస్తున్నవి డ్రామాలు అని విమర్శిస్తున్న వాళ్లు తమతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటనకు రావాలని సవాలు ఇస్తారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. అక్కడి ప్రజలు తమవి డ్రామాలని అంటే తాను రాజకీయాలే మానేస్తా అన్నారు. ఒకవేళ ప్రభుత్వానివి డ్రామాలు అని వాళ్ళు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. మూసీ నిద్రలో భాగంగా ఎల్బీ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతంలోని ఓ ఇంట్లో నిద్రించారు.